హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ పుష్ప. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రోజు వ్లాగ్ వచ్చేసి మంగళవారం రోజుదండి. ఇంక పొద్దున్నే లేచి వాకిలైతే తుడిచేసుకుని కల్లాపైతే వేసేసుకుని ముగ్గైతే పెట్టుకున్నాను. ఈరోజు మా కూర ఏంటంటే టమాటా రసము అలాగే ఎల్లుల్లిపాయ కోడిగుడ్డు కారం కూడా చేశాను. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. మీకు నచ్చుతుందైతే నేను అనుకుంటున్నాను. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసి వీడియో ఫుల్గా చూడండి. వీడియో మీకు బాగా నచ్చుతుంది అయితే నేను అనుకుంటున్నాను. మీరు ఒక్క చిన్న లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో అయితే కొంతమందికి అయితే రికమెండ్ అవుతుంది. కొంతమంది అయితే ఉన్నారండి బ్యాడ్ కామెంట్ చేసేవారు. నా వీడియోకి లైక్ కొట్టరు, కామెంట్ చేయరు. ఎప్పుడో ఒక వీడియో చూసి దాంట్లో ఏమేమి లోపాలు ఉన్నాయా అని వాళ్ళకి చెప్పుకుంటారండి. నేను అలాంటి వాళ్ళని అస్సలు పట్టించుకోను. నేను ఇంకా కాస్త ముందుకైతే వెళ్తాను. ఆ నమ్మకం అయితే నా మీద అయితే నాకు ఉంటుంది. ముందు నా మీద నాకు ఉంటుంటే నేను ఇంకా ముందుకు వెళ్తానని ఖచ్చితంగా వెళ్తాను. ఇలాగైతే ముగ్గైతే వేసేసుకుంటున్నానండి. ఇప్పుడైతే కూర వండుతాను, చూపిస్తాను, చూసేయండి, ఫుల్గా చూడండి. ఇప్పుడైతే కూర అయితే వండేస్తున్నానండి. ఏం కూర అయితే వెల్లుల్లిపాయ గుడ్డు కారం అలాగే టమాటా రసం వండుతానండి. చాలా బాగుంటుంది. టమాటా రసం అయితే సూపర్గా ఉంటుంది. నా స్టైల్లో నేను ఎలా పెడతానో మీకైతే చూపిస్తాను. అలాగే ఎల్లుల్లిపాయ గుడ్డు కారం కూడా చాలా మంచిదండి, చాలా బాగుంటుంది. ముందుగా అయితే ఏమేమి తీసుకున్నానంటే టమాటా చారుకి అయితే టమాటాలు తీసుకున్నానండి. ఎల్లుల్లిపాయ గుడ్డు కారానికి అయితే ఒక పెద్ద సైజు ఎల్లుల్లిపాయ అయితే తీసుకున్నానండి. ఇలాగైతే పొట్టు అయితే ఒలిచేసానండి, చాలా బాగుంటుంది. ఇలాగైతే పొట్టు ఒలిచేసాను. 5 గుడ్లు అయితే తీసుకున్నాను. ముందుగా అయితే టమాటా చారు అయితే పెడతానండి, తర్వాత అయితే ఎల్లుల్లిపాయ గుడ్డు కారం చేస్తాను. ముందుగా అయితే 5 అయితే టమాటాలు తీసుకున్నానండి. కోసేసి చిన్న చిన్న ముక్కలు కోసేసి మిక్సీలో వేసేస్తాను పేస్ట్ కింద. చూపిస్తాను, చూసేయండి. టమాటాలు అయితే ఇలా కోసేసుకుంటున్నానండి. మిక్సీలో ఆడేద్దాము. కొద్దిగా అల్లం ముక్క కూడా దీంట్లో వేసుకుని పేస్ట్ కింద చేసేసుకుందాము. పేస్ట్ చేసేసాకైతే చూపిస్తాను మీకైతేని. ఇలా అయితే కోసేసానండి. అల్లం ముక్కలు అయితే వేసేసుకున్నాము. పేస్ట్ ఆడేస్తాను, మళ్ళీ చూపిస్తాను చూడండి. టమాటా పేస్ట్ అయితే ఇలా ఆడేసానండి, ఇలా మెత్తగాని చాలా బాగుంది కదండి. ఇప్పుడైతే కొద్దిగా చింతపండు కడిగేసి ఇలా అయితే నానబెట్టేసుకున్నానండి చింతపండు పులుసుకి. అలాగే ఇప్పుడు తాలింపు సరుకులు అయితే కరివేపాకు, 2 పచ్చిమిర్చి, ఎండుమిరకాయలు, ఎల్లుల్లిపాయలు, మినపప్పు, మెంతులు, జీలకర్ర. మెంతులు కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మనం చారు పెట్టేసుకుందాం, చూపిస్తాను చూడండి. మట్టి దాకలు అయితే వేరే చేస్తున్నాను. ఆయిల్ అయితే వేసేసానండి. తాలింపు సరుకులు కూడా వేసేసుకుందాము. ముందుగా పచ్చిమిర్చి వేసుకుంటున్నానండి. తాలింపు సరుకులు అయితే బాగా వేగాలి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో ఇంకా కొంతమందికి అయితే రికమెండ్ అవుతుంది. ప్లీజ్ లైక్ చేసి వీడియో ఫుల్గా చూడండి అబ్బా. కొంతమందికి నచ్చని అసలు నా వీడియో చూడకండి. కొంతమంది ఉన్నారులేండి, నేనేం పెట్టానా అని చూడడానికి వస్తారు అంతే. ఏం కామెంట్ చేయరు, లైక్ చేయరు. అలాంటి వాళ్ళు నా వీడియో నచ్చలేనప్పుడు చూడకండి. నేను నచ్చలేనప్పుడు, నా వీడియో నచ్చలేనప్పుడు, మా ఇల్లు నచ్చలేనప్పుడు చూడకండి. ఓపెన్ చేసి ఎలా చేసిందని చూసేసి మళ్ళీ ఇంకొకరి దగ్గర చెప్తారు ఇలా చేస్తుంది అలా చేస్తుందని. అలాంటప్పుడు చూడకండి ప్లీజ్. నా వీడియోలు నచ్చలేనప్పుడు ఎందుకు చూస్తున్నారు అర్థమవుతుంది. లైక్ కొట్టరు, కామెంట్ అయినా పెట్టండి. మీకు నచ్చకపోతే నేను ఎలా చేస్తున్నానో కామెంట్ అయినా పెడితే నాకు తెలుస్తుంది కదా. ఒక లైక్ కొట్టరు, మళ్ళీ వేరే వాళ్ళ దగ్గర చెప్తారు అలా చేస్తుంది ఇలా చేస్తుందని. ఎందుకండి ఆ మాటలు? యూట్యూబ్ వీడియో పెడుతున్నానంటే ఏదో ఖాళీగా కూర్చొని పెట్టేస్తుంది అనుకుంటున్నారు. ఎంత కష్టపడితేనే కానీ ఒక వీడియో చేయాలంటే చాలా కష్టం అండి. అది చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. చూసి ఖాళీగా కూర్చుండి ఇంట్లో కూర్చుండి చూసే వాళ్ళకి ఎంత తెలుస్తుందండి. నా వీడియో నచ్చకపోతే చూడకండి. మిమ్మల్ని నేను చూడమని బతిమాలట్లేదు కదా. మా ఆయనకి మా అత్తగారికి లేని ఇబ్బంది మీకెందుకండి? నాకు అర్థం అవ్వట్లేదు.
నేను వీడియో చేస్తే మీకెందుకంట నాకు అర్థం అవ్వట్లేదు. మీకు లైక్ కొట్టాలి అంటున్నారు, నాకు నచ్చితేనే లైక్ కొట్టాలి అంటున్నారు. నా వీడియోస్ నచ్చట్లేదు కదా, నా వీడియో ఓపెన్ కూడా చేయకండి, నేను ఏం చేశానో కూడా చెప్పకండి ఎవరి దగ్గర. ఇదంతా ఎవరికి చెప్తున్నానో వాళ్ళకి మాత్రం కంపల్సరీ అర్థమవుతుంది. మిగతా వాళ్ళకైతే కాదు. నన్ను ప్రేమించి నా వీడియో చూస్తూ ప్రతిరోజు లైక్ చేసి కామెంట్ చేసి వాళ్ళకైతే నేను ఎప్పుడు అలా చెప్పనండి. ఇదైతే బాగా అయిపోయింది. చూపించు. ఇప్పుడు టమాటా అది ఉంది కదండి, టమాటా ప్యూరీ అయితే వేసేసుకుందాము దీంట్లోని. తాలింపు అయితే బాగా ఎగిపోయింది. చాలా బాగుంటుందండి టమాటా రసం అయితేని. పచ్చిరసం అంతా పోయేదాకా వేసుకుందాము. దాంట్లో చింతపండు రసం అయితే వేసుకుందాము. చూపిస్తాను, చూసేయండి. టమాటా ప్యూరీ ఇదైతే బాగా మగ్గిపోయింది కదండి. దీంట్లో సరిపడా కారం అయితే వేసుకుందాము. అలాగే ఉప్పు కూడా వేసుకుంటున్నానండి. ఇప్పుడైతే బాగా తిప్పేసుకుని చింతపండు రసం అయితే వేసేసుకుందాము. మళ్ళీ చూపిస్తాను. ఇదైతే బాగా మగ్గిపోయింది కదండి. ఇప్పుడు దీంట్లో ముందుగా చింతపండు నానబెట్టుకున్నాం కదండి, రసం అయితే వేసేసుకుందాము. ఇలా అయితే వేస్తానండి చింతపండు రసం. కొంచెంసేపు బాగా మరిగినిచ్చి అప్పుడైతే మనం దించేసుకుందాము. రసం అయితే రెడీ అయిపోద్ది, టమాటా రసం. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. టమాటా రసం చాలా టేస్ట్గా ఉంటుంది. కొంచెంసేపు అయితే మరగనిద్దాము. చూపిస్తాను మళ్ళీని. టమాటా చారు అయితే కాగిపోయింది. చూపిస్తాను రండి మీకు ఎలా ఉందని. టమాటా చారు అయితే రెడీ అయిపోయిందండి. చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది కదా. ఎల్లుల్లిపాయ గుడ్డు కారం అయితే చేస్తాను. రెండు కలిపి అయితే అన్నంలో వేసుకుని తింటాను. చూపిస్తాను అప్పుడు కూడా మీకు. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఎల్లుల్లిపాయ గుడ్డు కారం అయితే చేస్తాను. ఇప్పుడైతే ఎల్లుల్లిపాయ కోడిగుడ్డు కారం అయితే చేస్తున్నాను. ముందుగా అయితే పొట్టు తీసేసుకున్నాను కదండి ఎల్లుల్లిపాయలు అయితేనే. ఇదైతే మిక్సీలో వేసుకుందాము. ఒక స్పూన్ జీలకర్ర, ఇప్పుడైతే ఒక స్పూన్నర కారం అయితే వేసుకుందామండి. మనకి సరిపడా కొద్దిగా అయితే ఉప్పు వేసుకుందామండి. ఇదైతే ఇప్పుడు మిక్సీ పట్టేద్దాము. మళ్ళీ అయితే చూపిస్తాను. మిక్సీలో అయితే ఇలా వేస్తానండి. ముందుగా అయితే ఎల్లుల్లిపాయ కారం రెడీ చేసేసుకున్నాను. ఇంకోండి ఇలాగైతే చేసేసుకున్నాను. 2 ఉల్లిపాయలు అయితే తీసుకున్నానండి పెద్దవి. కరివేపాకు అయితే వేసేసుకున్నాను. ఉల్లిపాయలు అయితే వేసానండి. ఉల్లిపాయలు కరివేపాకు అలాగే వేస్తాను. ఇప్పుడైతే బాగా మగ్గిపోవాలి. దీంట్లో కొద్దిగా జీలకర్ర మినపప్పు కూడా వేసుకుంటున్నానండి. ఉల్లిపాయలు అయితే బాగా గోల్డెన్ రష్లోకి రావాలి, బాగా అయితే మగ్గిపోవాలి. మళ్ళీ అయితే చూపిస్తాను. మగ్గిపోయండి. ఇప్పుడైతే గుడ్లు అయితే వేసేసుకుందాము. ఉల్లిపాయలన్నీ పక్కకి తీసేసానండి. మధ్యలో అయితే గుడ్లు అయితే పెట్టేసుకుందాము, వేసేసుకుందాము. తిప్పకూడదండి ఇంకా. నేనైతే 5 తీసుకున్నానండి. ఇలా అయితే వేసేసానండి 5 గుడ్లు కూడా. కొంచెం తక్కువ మంటలో పెట్టుకోవాలి. ఇది ఇంకా అసలు మెదపకూడదు. ఇలా అయితే పెట్టేసుకుని కొద్దిగా
స్లోగా అయితే మంట పెట్టుకుందాము, ఎక్కువ మంట పెట్టుకోకుండానే. ఇలా అయితే ఉడికింది కదండి. ఇప్పుడైతే మనం తిప్పుకుందాము, పక్కన కూడా ఉడకాలి కదండి. ఇలా తిప్పుకున్నాను. కొంచెంసేపు ఇలాగే సిమ్లో పెట్టుకుని కొద్దిగా తక్కువ మంటలో పెట్టుకుని ఉడికించుకుందాము. మళ్ళీ అయితే చూపిస్తాను. గుడ్డు ముక్కలు అయితే బాగా ఉడిపోయింది. దీంట్లో ముందుగా మనం రెడీ చేసుకున్న వెల్లుల్లిపాయ కారం అయితే వేసేసుకుని ఉడికించేసుకుందాము. ఈ గుడ్డి కారం మొత్తం కోడిగుడ్లు పట్టేలాగా తిప్పేసుకుందామండి. ఈ గుడ్డి కారం మొత్తం కోడిగుడ్లకి పట్టేలా మొత్తం అయితే కలిపేసుకున్నానండి. చూడండి, చాలా కనిపిస్తుంది, చాలా బాగా కనిపిస్తుంది కదా. మీరు కూడా ఒకసారి అయితే చేయండి. వెల్లుల్లిపాయ గుడ్డి కారం అయితేని కొంచెంసేపు అయితే తక్కువ మంటలో పెట్టుకుని అయితే ఉడికిచ్చేసుకుందాము. రెడీ అయిపోతుంది. మళ్ళీ అయితే చూపిస్తాను. వెల్లుల్లిపాయ గుడ్డి కారం అయితే రెడీ అయిపోయిందండి. చాలా బాగా కనిపిస్తుంది చూడండి. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసేయండి. వెల్లుల్లిపాయ గుడ్డి కారం అయితేని చిన్నప్పుడైతే చూపిస్తాను. లైక్ చేయడం మాత్రం మర్చిపోతే లైక్ చేయండి అబ్బా ప్లీజ్. ఒక్క లైక్ ఇవ్వడం వల్ల ఏమవుదు, ప్లీజ్ లైక్ చేసేయండి. టమాటా చారు అలాగే వెల్లుల్లిపాయ గుడ్డి కారం అయితే రెడీ అయిపోయింది. మీకైతే చూపిస్తాను చూడండి. ముందుగా అయితే టమాటా చారు అయితే రెడీ చేశాను. టమాటా చారు అయితే చూడండి, చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది. ఒకసారి కూడా మీరు కూడా ట్రై చేసింది, చాలా బాగుంటుంది. వెల్లుల్లిపాయ గుడ్డి కారంలో చారు కూడా వేసుకుంటే సూపర్ అంటే సూపర్. ఇంకా ఇంకోండి, వెల్లుల్లిపాయ గుడ్డి కారం అయితే చాలా అంటే చాలా బాగుంది. టేస్ట్ మాత్రం వదిలిపోయింది. వెల్లుల్లిపాయలు బాగా టేస్ట్, వెల్లుల్లిపాయలు కొంచెం కొంచెం తగులుతుంటే ఆ టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేసేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోతే లైక్ చేయండి అబ్బా ప్లీజ్. భోజనం అయితే చేసేస్తున్నానండి. టమాటా చారు అలాగే కోడిగుడ్డు వెల్లుల్లిపాయ కారం చాలా అంటే చాలా బాగుంది చూడండి. వెల్లుల్లిపాయ కారం చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసేయండి. వెల్లుల్లిపాయ ఫ్లేవర్ అనేది తెలుస్తుందండి. చాలా అంటే చాలా బాగుంది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్ కూడా చేయండి, మీ అభిప్రాయం ఎలా ఉందో నాకు కూడా తెలుస్తుంది కదా. మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి. కొంతమంది ఉంటారు నచ్చుతుందో నచ్చుతుందో తెలియదు, కామెంట్ చేయరు, లైక్ చేయరు, మాత్రం మాట్లాడతారు. కామెంట్ పెడితే నాకు కూడా తెలుస్తుంది కదండి. ప్లీజ్ కామెంట్ కూడా చేయండి, లైక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.